ఇచ్చాడు. ఏమని, కులాల్ని మతాల్ని వర్ణాలని నేను చూడను అంటే ఒకటి నిమిషం లెట్ మీ కంప్లీట్. నేను కుటుంబ రాజకీయాలు చేయను స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత కష్టపడింది పార్టీని ఆయన ఏదైనా వేరే పనుల్లో ఉన్నప్పుడు చూసింది ఈయనే కదా, ఆయనకి అర్హత ఉందని కదా వాళ్ళు మాట్లాడేది. అది ఇప్పుడు తెలంగాణలో ఉండాలి, ఆయన చేసింది తెలంగాణలో ఉండాలి కదా. తెలంగాణ ఏంటండి మొన్న ఏం చేశారన్న నెక్స్ట్ టైం అనకాపల్లి నాకు తెలిసినంత వరకు ఆయన ఏమి చేయలేదు. అనకాపల్లి కూడా ఎంపీ సీట్ త్యాగం చేశారు. జీరో. ఎవరికి త్యాగం చేశాడు ఆయన? రమేష్కి. ఆయన నిలబడితే ఓడిపోతారు కాబట్టి తెలుసు కాబట్టి, పర్సనాలిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఉన్న ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని టీడీపీ కూటమి మొత్తం డిసైడ్ చేసుకున్న తర్వాత బీజేపీకి ఎన్ని కావాలి, వీళ్ళకి ఎన్ని కావాలి, వీళ్ళకి ఎన్ని కావాలి డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు వర్మ గారికి సంబంధించిన ఫాలోవర్స్కి ప్రాబ్లం ఏంటి అంటే, ఓకే ఫైన్, ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ తీసుకున్నారు, అంతతో అయిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకోవటే చేయట్లేదు. వాస్తవంగా అవునన్నా కాదన్నా అనఫీషియల్గా వర్మ గారు అక్కడ చూసుకుంటున్నారు, రైట్. మనం కోవిడ్ టైంలో చూసాం ఎన్ని గవర్నమెంట్కి సంబంధించిన ఇనాగరేషన్స్ జరగలేదు, అన్నీ అప్పుడు వర్చువల్లో జరిగాయి, చాలా డబ్బులు సేవ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కోవిడ్ పోయిందని చెప్పేసి మీరు వేల కోట్ల రూపాయలు మీ బందోబస్తులు తర్వాత ప్రోటోకాల్స్ ఇవన్నీ ప్రజల డబ్బులు వేస్ట్ చేసుకుంటూ మీకంటే ఒక ఫోర్కాస్ట్ ఉండదా? ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్రియేట్ చేయడము తప్పని న్యూసెన్స్ ఇందాక మనము డిస్కస్ చేసుకునే విధంగా ఇనిషియల్గానే ఏదైనా స్టాప్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు, ప్రొలాంగ్ ఎందుకు చేసుకుంటున్నారంటే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. థర్డ్ పర్సన్స్ని లేకపోతే అపోజిషన్స్ ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా దీన్నే ముందు మీడియాలోకి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమానికి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ ఆస్పెక్ట్స్కి సంబంధించిన కావచ్చు, ఇవేవి ప్రజలు మాట్లాడుకోకుండా సైకలాజికల్ గేమ్ ఆస్పెక్ట్స్ ఉంది. సోషల్ ఇంజనీరింగ్లో ఇది ఒక భాగం ప్రతి పొలిటికల్ పార్టీస్ చేసే. సో ఇందులో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టీడీపీ జనసేన కార్యకర్తలు. దేనికి పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నిజం మీకు ఇంకో విషయం చెప్తాను అండి, ఈ బ్యానర్లు కానీ పాంప్లెట్లు కానీ లేకపోతే హోర్డింగ్స్ కానీ శిలా పలకాలు కానీ హైకమాండ్కి తెలియకుండా ఏది జరగవు, ఇన్ఛార్జ్కి తెలియకుండా ఏది జరగవు. ఫోటోలు ఇమేజెస్ వాట్సాప్లో పంపించుకొని ఓకే అన్న తర్వాత ప్రింటింగ్స్ ఇస్తారు. ఎందుకంటే మీకు తెలుసు నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్, ఏ విధంగా చేస్తారు ఎలా చేస్తారు అనేది. ఎందుకంటే మేము దగ్గరుండి పనిచేసే వాళ్ళం అంటే కన్సల్టెంట్స్ కాబట్టి. ఒక నియోజకవర్గంలో హోర్డింగ్ కట్టాలంటే అక్కడున్న ఇన్ఛార్జ్, అక్కడున్న సెక్రటరీ, అక్కడున్న ఇంకొక లెవెల్ పర్సన్ వీళ్ళందరూ ఓకే చేసుకున్నాక అన్ని ఫొటోస్ ఉన్నాయా లేదా, ఇది ఓకేనా కాదా అనుకున్న తర్వాతనే ప్రింటింగ్ వెళ్తాయి. ఇప్పుడు ఇవన్నీ వాంటెడ్లీ చేసుకునేది వాళ్ళు దేనికోసము, వాళ్ళ యొక్క పొలిటికల్ గెయిన్ గురించి చేసుకోవడం తప్ప ఇక్కడ ప్రజల గురించి కానీ. ఆంధ్ర రాష్ట్రం మరో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఆంధ్ర రాష్ట్రం మరో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మన గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఏం చెప్పినా వెనక్కి వెళ్ళిపోయిందని వీళ్ళు చెప్పిన అబద్ధాలకి జనాలు నమ్మి ఓటేసి ఈరోజు ఇంకో 30 years బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, ఎందుకు 30 years బ్యాక్ వెళ్ళిపోయిందంటే ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకుని తెలుసుకోవాలి. అంటే ఈవెన్ పొలిటికల్ కార్యకర్తలు కావచ్చు, డిబేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్యూజన్స్లో మీరందరూ మాట్లాడుకోండి, పనికొస్తుంది, ఈ రోజు వరకు పనికొస్తుంది, బట్ ఫ్యూచర్ ఎక్స్ట్రీకి మీరే బాధపడతారు. అమరావతి పక్కన ఒక 2 కార్పొరేషన్స్ ఉన్నాయి, గుంటూరు ఒక కార్పొరేషన్, విజయవాడ ఒక కార్పొరేషన్. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ డెవలప్ అయిపోయిందంటే ఓన్లీ హైదరాబాద్లో మీకు మలక్పేట దగ్గర నుంచి ఎల్బీ నగర్ డెవలప్ అవ్వడానికి 30 ఏళ్ళు పట్టింది. ఆల్రెడీ 400 సంవత్సరాల సిటీ, ఇంత వాస్ట్ పబ్లిక్ ఉన్న ఏరియా. ఒక అమరావతి డెవలప్ అవ్వాలంటే రాత్రికి రాత్రి మీరు 150 మంది జనాలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆయన మాటలు చెప్తాడు చంద్రబాబు నాయుడు, వీళ్ళు వింటారు. బుర్రలు లేవా మీకు? కాస్త చదువుకోవట్లేదా మీరు? బేసిక్ గ్రాడ్యుయేషన్స్ చేశారు కదా, అందరూ చదువుకునే వాళ్ళే కదా ఓట్లు వేసింది. కామన్ సెన్స్ లేదా? 2 కార్పొరేషన్స్ డెవలప్ అవడానికి 40 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు దాకా డెవలప్ అవ్వాలి. ప్రాపర్ శానిటేషన్స్ లేవు, దోమలు కుడుతున్నాయని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు దోమలు అన్నారు. ఈ రోజు కూడా విజయవాడలో, గుంటూరులో కానీ మొత్తం చుట్టుపక్కల ప్రజలందరూ రమ్మని చెప్పండి కావాలంటే దోమలు కుట్టి చంపుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రాపర్ శానిటేషన్ బేసిక్స్ లేవు. ఆ కార్పొరేషన్స్ డెవలప్ అవ్వలేదు, అమరావతి ఓవర్ ద నైట్ డెవలప్ అయిపోద్దా? రైట్, ఓకే. 40-50 ఏళ్ళు మినిమం. దేనికోసం 30 లక్షల జనాలు రావడం కోసం అక్కడ. ఓకే, కీర్తన గారు, నమస్తే అండి. ఏంటి పిఠాపురంలో పూర్తి